కదర్పకోటిసదృశం కమనీయవేషం ముక్తావళీలలితకంఠముదారహారం పీతాంబరద్యుతివిరాజితదివ్యదేహం శ్రీవేంకటేశమజమాత్మని సన్నిధత్తాం. శ్రీనివాస మంగాపురంలో అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనాడు కళ్యాణ వెంకటేశ్వరుడు చిన్న శేషవాహనాన్ని అధిరోహించాడు. అద్భుతమైనటువంటి క్షేత్రమిది. సాక్షాత్తు అగస్త్య మహర్షి యొక్క ప్రార్థన చేత కలియుగ ప్రత్యక్ష దైవం, కామితార్థప్రదుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నారాయణవనంలో ఆకాశరాజు పుత్రికైనటువంటి పద్మావతీదేవిని వివాహం చేసుకొని తదుపరి తిరుమలకు వేంచేసేటువంటి సందర్భంలో మహర్షి కోరిక మేరకు ఇక్కడ కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కేరళ వాద్యములతో అలాగే కోలాటాలతో దేవదేవుడు అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘములైనటువంటి ఆభరణాలు ధరించి వేణుగోపాల స్వామిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. 5 పడగల శేషుడు. వాసుకి అని సంప్రదాయంలో చెప్తూ ఉంటారు. అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అన్న రీతిగా నాగజాతుల్లో అనంతుణ్ణి, సర్పజాతిలో వాసుకిని అని చెప్పిన రీతిగా మొదటి రోజు రాత్రి 7 పడగల ఆదిశేషుణ్ణి అధిరోహించి భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజు ఉదయం శ్రీయప్పతి నారాయణ స్వరూపుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు చిన్న శేషవాహనాన్ని అధిరోహించాడు. గజరాజులు ఆనాడు భగవంతుడు చేసినటువంటి ఆ ఉపకారాన్ని స్మరించుకుంటూ అవి కైంకర్యాల్ని చేస్తూ ఉన్నాయి. అంబోదనీలమరవింద దళాయతాక్షం పించావతంసమురరీకృత వేణుపాణిం త్వాం గోపవేష పరికర్మిత కాయకాంతిం ధన్యాః తదా దదృశుః ఉన్ముథిత అన్యభావాః. ఆహా, శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు ఎంతో హృదయంగా ఆ పిల్లన గ్రోవిని అలా చేత ధరించి అందరినీ కూడా ఆనందింపచేశాడు, మైమరిపింపచేశాడు. సకల ఆయుధాలు భగవంతుడికి ఉన్నా కూడా ఈ వేణు అనేది, పిల్లన గ్రోవి అనేది అందరినీ కూడా ఆకర్షించేటువంటి ఒక సాధనంగా ఉన్నది. ప్రపంచాన్ని అంతటినీ, సకల లోకాలను అంతటినీ కూడా తన యొక్క వేణు గానం చేత కట్టిపడవేశాడు అలనాడు నందనందనుడు. మనం విభవావతారంలో కృష్ణావతారాన్ని మనం దర్శించకపోయినా కూడా ఈనాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ 5 పడగల నీడలో ఆ స్వామి కొలువుదీరి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి ప్రణత సురత ప్రాంత మందారమాల అన్న రీతిగా పణిపతిపురనాథ పాతుమాం దేవనాథ అన్న రీతిగా ఆ కిరీటాన్ని ధరించి అలా స్వామి ఠీవిగా అలా ఆసన భంగిమ
అదే ప్రకారంగా ఆ వేణుగానం చేస్తూ మనల్ని అందరినీ కూడా ఆనందింపజేస్తున్నాడు. స్వామి, నీ యొక్క స్వరూపం ఎటువంటిది అన్నారు. అంబోదనీలమరవిందదళాయతాక్షం. మెల్లమెల్లగా ఆ వాహన మండపం నుండి పరమాత్మ శ్రీయప్పతి కళ్యాణ వెంకటేశ్వరుడు అలా భక్తుల్ని అనుగ్రహించడానికై సిద్ధంగా ఉన్నాడు. అంబోదనీలం అన్నప్పుడు స్వామి, నీ యొక్క ఆ రాసక్రీడా సమయంలో ఆ చిన్న పిల్లలు, బాలికలు ఎంతో సంతోషంగా కృష్ణుని ఎదుట అటువంటి అద్భుతమైనటువంటి కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చక్కటి ఆ శఠకోపం అలాగే ఒక పాదాన్ని తన యొక్క ఒడిలో పెట్టుకొని మరొక పాదాన్ని అలా కింద ఉంచుతూ ఆ రెండు చేతులతో ఆ పిల్లనగ్రోవిని పట్టుకుంటూ అలా అందరినీ కూడా అద్భుతమైనటువంటి సంకేతాలంతా కూడా ఇస్తూ భగవంతుడు ఈనాడు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు, దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అంబోదనీలం అన్నప్పుడు రాసక్రీడ సమయంలో మేఘం వలె నల్లగా ఉన్నది. అలాగే ఆ అరవిందదళాయతాక్షం, తామర రేకు ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా తామర రేకుల వలె వెడల్పైనటువంటి పించావతంస మురరీకృత వేణుపాణిం అంటే పొడుగాటి అరవిందదళాయతాక్షం తిరునేత్రాల్ని కలిగినవాడు. నెమలి పింఛాన్ని ధరించినది, చేతిలో పిల్లనగ్రోవిని పట్టినది. త్వాం గోపవేష పరికర్మిత కాయకాంతిమన్నారు. అంటే గోపాల వేషంతో అందంగా ఉన్నటువంటి నీ యొక్క ఆ దివ్య రూపాన్ని ధరించినటువంటి నిన్ను భాగ్యవంతులు, ధన్యజీవులు అనన్య చిత్తంతో నిన్ను తప్ప వేరే ఏ భావన మనస్సులో లేనివారే దర్శించారు కదా. ఎప్పుడైతే అనన్య చిత్తంతో నిన్ను దర్శించుకున్నారో ఆ సమయంలో ఉన్మథిత అన్యభావాహ అన్నింటినీ వదిలిపెట్టారు. వాడు భగవంతుడే సర్వశేషి, అతన్ని తప్ప మనం ఇంకెవ్వరినీ కూడా మనం కోరకూడదు, ఎవ్వరి యందు కూడా శరణాగతి చెయ్యకూడదు అని మనకు వేదాంతాలు చెప్పిన రీతిగా ఈనాడు అటువంటి స్వామిని అందరూ కూడా దర్శించుకుంటున్నారు. ఆహా, మన సౌభాగ్యం కదా ఇది. అటువంటి సౌభాగ్యాన్ని ఎవరన్నా వదులుకుంటారా? భాగ్యవంతులే భగవంతుణ్ణి దర్శించుకోగలరు. ఎవ్వరికీ కూడా యమైవేషవృణుతే తేన లభ్య అన్నారు. భగవంతుడు ఎవరినైతే కోరుతాడు అతడినే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందరికీ కూడా జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థచింతక అన్న రీతిగా ఆ భగవంతుడి యొక్క కటాక్షం మనపైన ఉంటే చాలు. ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా దర్శించుకుంటాడు. అటువంటి స్వామి ఈనాడు మనల్ని అందరినీ కూడా సదా సమస్తం జగదీక్షతే హియః ప్రత్యక్షదృష్ట్యా యుగపద్భువా స్వతః స ఈదృశ జ్ఞాననిధిర్నిధిస్తునః సింహాద్రికుంజేషు చకాస్తి సుందరః అని చెప్పిన రీతిగా ఈనాడు భగవంతుడు ఆ శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుడుగా కొలువుతీరి స్వామి సదా సమస్తం జగదీక్షతే హియః స్వామి ఎల్లప్పుడూ కూడా సహజమైనటువంటి దివ్య ప్రబంధాన్ని వింటాం.
అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి 12 ఆళ్వారులలో మొదలాళ్వార్లుగా ప్రసిద్ధిగాంచినటువంటి ముగ్గురిలో రెండవ వారు భూదత్తాళ్వార్లు. వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం ఇరండాం తిరువందాది అని. ఆ ఇరండాం తిరువందాది అనేటువంటి ప్రబంధంలో అధ్యాపకులు ఈనాడు మొట్టమొదటగా ఆ తొడక్కమనేటువంటి ప్రారంభం చేశారు. అన్బే తగళియా ఆర్వమే నెయ్యాగ ఇన్ బురుగు చింద ఇడుతిరియా నన్బురిహి ஞானச்சுடர் విளక్కేత్తినేన్ నారడర్కు ஞானத்தமிழ் పురిందనాన్ అని. ఆళ్వారుల యొక్క ప్రబంధాలు అత్యంతం భగవద్భక్తి దోహదక. అంటే అందులో ఉన్నటువంటి తత్వం ఎటువంటిది? వేదావిరుద్ధమైనటువంటి తత్వం అది. వేదాలలో చెప్పబడిన రీతిగా ఆనాడు దేవదేవుడు తన యొక్క ఆయుధ ఆభరణ అంశాలుగా ఈ ఆళ్వాల్ని అవతరింపజేశారు. కలవు కలు భవిష్యంతి నారాయణ పరాగణా క్వచిత్ క్వచిన్ మహాభాగా ద్రమిడేషు చ భూరిషః తామ్రపర్ణి నదీయత్ర కృతమాలా పయస్విని కావేరీ చ మహాభాగా ప్రతీచీ చ మహానది అన్న రీతిగా వాళ్ళందరూ కూడా ఈ భూలోకంలో అవతరించి భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాదులంతటినీ కూడా వర్ణించి ఈ ప్రజలందరినీ కూడా ఉద్ధరింపజేసినటువంటి ఘనత ఆళ్వారులది. ఎంతో మధురంగా అగస్త్య భాష అన్న రీతిగా తమిళ భాషలో స్వామివారిని గురించి స్తోత్రం చేశారు. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేపివా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పిన రీతిగా దేవదేవుడు నేను వైకుంఠంలో నివసించటం లేదయ్యా, అలాగే నా యోగి హృదయేపివా యోగుల యొక్క హృదయంలో కూడా నివసించటం లేదు. మద్భక్తాః యత్ర గాయంతి అచ్చట ఉన్నటువంటి అర్చకోత్తములు విశేషంగా స్వామివారికి ఆ వెంఛత్రమన్న రీతిగా ఆ తెల్లని గొడుగును స్వామివారికి పట్టుకుంటూ ఈనాడు కర్పూర నీరాజనాన్ని దేవదేవుడు అందుకుంటున్నాడు. అంచేత ఎచ్చటైతే భగవంతుణ్ణి అందరూ కూడా భజిస్తారో, ఎక్కడైతే కొలుస్తారో, ఎక్కడైతే స్మరిస్తారో, ఎక్కడైతే పూజిస్తారో ఆ చోట నేను ఉంటాను అని ఆ భగవంతుని యొక్క అమృతోక్తి కనుక ఆ చిన్న పిల్లలు ఎంతో హృదయంగా మధురంగా ఆ భగవంతుని యొక్క ఆ రూపాన్ని వాళ్ళు మనస్సులో భావిస్తూ దేవదేవుడి కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి ఉత్సవాలు మంగాపురంలో. శ్రీనివాస మంగాపురం అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. అందులో భగవంతుడు ఎంతో చక్కగా కొలువుతీరి భక్తులు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలాగైతే తిరుమల క్షేత్రంలో సకల ఉత్సవాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అందుకుంటున్నాడో అలాగే తత్సమంగానే శ్రీనివాస మంగాపురంలో కూడా ఆ భగవంతుడు సకల ఉత్సవాల్ని అందుకుంటున్నాడు. 5 పడగల శేషుడు అని చెప్పచ్చు. శేష అనే శబ్దానికి మిగిలేవాడు. అంటే భగవంతుడు శేషి, మనమందరం కూడా శేషభూతులమన్నమాట. ఆళవందారు కూడా చక్కగా నివాస శయ్యాసన పాదుకాంశకోపధాన అన్నటువంటి శ్లోకంలో ఆ శేషుడు చేసినటువంటి కైంకర్యాన్ని ఎంతో చక్కగా వర్ణించి ఉన్నారు. ఆ చిన్న శేషవాహనం మీద ఉన్నటువంటి వేణుగోపాల స్వరూపి అయినటువంటి వెంకటేశ్వరుని దర్శించుకుంటాం.
చిద్విలాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్న శేషవాహన రస చిద్విలాస వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత ఆ ఆ సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత చిన్న శేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేషవాహన రస చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవింద మహాచతుర్మాణ వీధి బ్రహ్మోత్సవ మండిత ధన్యైశ్రుతం తదిహ తావక రాసకాలే గీతేన ఏన హి శిలాః సలిలాం బభూవుః పంచాపి కించ పరివృత్త గుణాని భూతాని ఉర్వీకృశానుమరుదంబర శంబరాణి. ఓ కృష్ణ, ధన్యై శ్రుతం, ఎవరైతే నీ యొక్క వేణుగానాన్ని విన్నారో వాళ్ళు కదా ధన్యులు, అందరూ ధన్యులు కాదు కదా. అందువల్ల ధన్యై శ్రుతం తదిహ తావక రాసకాలే, నీవు ఎప్పుడైతే ఆ రాసక్రీడను ఆడినప్పుడు నీవు ఆలపించినటువంటి ఆ వేణుగానం చేత గీతేన ఏనహి శిలాహ సలిలాం బభూవు, ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు కూరత్తాళ్వాన్లు. ఆ వేణుగానం చేత
శిలలు అంటే రాళ్ళు కూడా కరిగిపోయాట. సలిలాంబ భూవు అన్నారు. అలా ఆ ప్రకారంగా రాళ్ళంతా కూడా కరిగాయి కదా స్వామి. అది మాత్రమా, పంచాపి కించ పరివృత్త గుణాని భూతాని. లోకంలో పంచభూతాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ పంచభూతాలలో పృథివీ, అప్పు, తేజ, వాయు, ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, జలం ఇవేం చేశాయంటే తమ తమ సహజ గుణాలను విడిచిపెట్టాయట. అంటే గంధవత్వం పృథివ్యాహ లక్షణం అన్నారు. అది విడిచిపెట్టిన అది ఆ ప్రకారంగా విడిచిపెట్టేసింది. శీతస్పర్శవతి ఆపహ అంటే ఈ జలమునకు ఉన్నటువంటి గుణమేమిటి? అది చల్లదనం. అదే ప్రకారం భూమికి ఉన్నటువంటి గుణం ఏమిటంటే గంధవత్వం, అంటే గంధాన్ని కలిగి ఉండడం. ఈ తేజస్సు అనేది ఉష్ణస్పర్శాన్ని కలిగి ఉంటుంది. వాయువు అనేది రూపరహిత స్పర్శాన్ని కలిగి ఉండేది. ఈ ప్రకారంగా గుణాన్ని కలిగి ఉండేది. ఇలా ఇచ్చట విశేషంగా అవి అన్నీ కూడా తమ యొక్క గుణాల్ని మర్చిపోయాయట. ఇది ఎంత విచిత్రం చూడండి. ఇదంతా ఎలా జరిగిందంటే ఎప్పుడైతే భగవంతుడు అలా వేణుగానం చేస్తూ ఉన్నాడో ఆ సమయంలో శిలలంతా కూడా అది కరిగిపోయాయట. అది మాత్రం కాదు, పంచభూతాలంతా కూడా తమ యొక్క సహజ గుణాల్ని విడిచిపెట్టాయట. ఆ గానాన్ని ఎవరు వింటారు స్వామి? మేం వినగలమా? కాదండి. ధన్యై శ్రుతం. ఎవరైతే భాగ్యవంతులో, ఎవరైతే ధన్యజీవులో, ఎవరైతే భగవత్ కటాక్ష వీక్షణ పాత్రులో వాళ్ళు మాత్రమే వినగలుగుతారని చెప్పి ఆ గానాన్ని భాగ్యవంతులు మాత్రమే వినగలిగారు అని ఎంతో హృదయంగా వర్ణించారు. మనం కూడా భాగ్యవంతులమే కదా. ఈనాడు శ్రీనివాస మంగాపురంలో జరిగేటువంటి చిన్న శేష వాహనంలో వేంచేసి ఉన్నటువంటి ఆ సుందరమూర్తి అయినటువంటి కృష్ణమూర్తిని మనం, అది కూడా ఆ వేణుగానం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ స్వామిని మనం దర్శించుకుంటున్నామంటే ఎందుకండి? అన్నీ కూడా ఈ కరచరణాది అవయములు అన్నీ కూడా భగవద్ అర్పితమును చెయ్యాలి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అన్నారు. భగవంతుడు ఈ కరచరణాది అవయవములన్నీ కూడా మనకు ఎందుకు ఇచ్చాడు అంటే భగవద్ అర్పితం చేయడానికి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఓ స్వామి, ఇదంతా కూడా నువ్విచ్చినటువంటివి కదా, నీకే సమర్పించాలి. అందువల్ల జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథా శ్రోత్రద్వయత్వం శృణు అని కదా ముకుందమాలలో కులశేఖరాళ్వాళ్ళు చెప్పారు. అటువంటి ఆ కరచరణాది అవయములంతా కూడా భగవంతుడు మనకు ఇచ్చాడు అంటే ఎందుకొరకు అంటే భగవంతుడికే అర్పించాలి. అందువల్ల నాలికని కోరుతున్నారు, హే జిహ్వే కీర్తయ కేశవం అన్నాడు. నువ్వు ఎప్పుడూ కూడా అతన్ని కీర్తిస్తూ ఉండు. భగవంతుణ్ణి కీర్తించడానికే నీకు ఇదన్నీ కూడా ఇచ్చాం. అలాగే ఓ స్వామి, కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం, నాలుక కేసి అనేటువంటి అసురుని సంహరించినటువంటి ఆ కృష్ణుణ్ణి కీర్తించున్నారు. తరువాత చేత ఓ మనస, ఆ మురహరుని నీవు ఆశ్రయించు అన్నారు. భజ శ్రీధరం పాణిద్వంద, రెండు చేతులు ఎవరన్నా కొట్టడానికి కాదు కదా, భగవంతుణ్ణి భజించడానికి. అందువల్ల ఓ పాణియుగ్మమా శ్రీధరుని నువ్వు ఆరాధించు అన్నారు. అలాగే సమర్పయ అచ్యుత కథా శ్రోత్రద్వయం. శ్రోత్రద్వయం అంటే రెండు చెవులు. ఈ రెండు చెవులు కూడా ఎందుకు అంటే భగవంతుని యొక్క గుణకీర్తనను మనం వింటూ ఉండాలి. శ్రోత్రద్వయత్వం శృణు. ఇలా ఆ భగవంతుని యందు మనకు ఉన్నటువంటి ఆ భక్తిని చాటుకోవాలన్నారు. కృష్ణం లోకయలోచనద్వయ, కృష్ణుణ్ణి చూడవయ్యా, ఈ రెండు నేత్రముల గురించి కృష్ణుణ్ణి చూడమన్నారు. అలాగే ఆ రెండు కళ్ళు కూడా భగవంతుని చూస్తూ ఉంటాయి. హరేహే గచ్చాంగ్రి యుగ్మాలయం, రెండు పాదాలు ఎందుకు అంటే భగవంతుని యొక్క దేవాలయానికి వెళ్ళడానికి.
ఆ 2 చేతులు జోడించి, ఆ 2 చేతులు కూడా భజించడానికి మాత్రం కాదు, 2 చేతులు జోడించి అంజలి ఘటించి భగవంతుణ్ణి సేవించడానికే ఇచ్చాడన్నమాట. అదే ప్రకారం ఆ 2 పాదాలు హరి యొక్క సన్నిధికి వెళ్ళాలి. నాసిక మనం ఇహలోక సౌఖ్యం ఏదైతే ఉందో దాని కొరకు కాకుండా ఆ తులసిని, ముకుందపాద తులసీ జిఘ్రగ్రాణ, నాసిక అంటే ఈ ముక్కుని చూస్తూ భగవంతుని యొక్క, శ్రీకృష్ణుని యొక్క శ్రీచరణాల్లో అర్పించినటువంటి ఆ తులసిని ఆఘ్రాణించున్న తర్వాత శిరస్సు ఎందుకున్నదండి అంటే మనం అలా ఆ తలని పైకెత్తి గర్వంగా చూడడానిక, ఆ తమ యొక్క మన అహంకారాన్ని ప్రదర్శించడానిక కాదు కదా. ఎందుకు అంటే ఆ శిరస అధోక్షుణ్ణి నీవు నమస్కరించు అన్నారు. ఈ ప్రకారంగా భగవంతుడిచ్చినటువంటి కరచరణాదివయాలంతా కూడా భగవద్ అర్పితం చేస్తాం. మనం విశేషంగా శ్రీనివాస మంగాపురానికి వెళ్ళి భగవంతుని దర్శించుకోలేకపోయినా కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యంగా మనం భగవంతుణ్ణి ఆ మంగాపురంలో జరిగేటువంటి ఉత్సవాన్ని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం కదా. మన యొక్క మనస్సును మంగాపురానికి పంపిస్తాం, మనం శ్రీనివాస మంగాపురానికి పంపిస్తున్నాం. మన యొక్క కళ్ళతో ఆ భగవంతుని సేవించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు కదా. అందువల్ల మనస్సే అన్నిటికీ కూడా బంధానికి మోక్షానికి కూడా కారణం. భగవద్భక్తులు భగవంతుడు ఎచ్చట ఉన్నా కూడా అచ్చట దర్శించుకోవడానికి విశేషంగా వస్తారు. మెల్లమెల్లగా మంగాపురంలో వేంచేసినటువంటి స్వామి చిన్న శేషవాహనాన్ని అధిరోహించి అలా మాడవీధులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ అలా వేంచేస్తూ ఉన్నాడు. మనకు అటువంటి స్వామిని మనం దర్శించుకుంటాం. జయ రాజగోపాల జయ దయాశీల, జయ రాజగోపాల జయ దయాశీల, జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప, జయ భక్త మందార జయ నిర్వికార, జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష. జయ రాజగోపాల జయ దయాశీల, జయ రాజగోపాల జయ దయాశీల, జయ శేష ఫణితల్ప జయ నిర్వికల్ప, జయ భక్త మందార జయ నిర్వికార, జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష. సాని భగవ సాని భగవ జయ శార్గ కోదండ జయ జగత్కాండ, జయ శార్గ కోదండ జయ జగత్కాండ, జయ రమా హృదయేశ జయ చిత్ప్రకాశ, జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ, జయ ఘన ఘనావర్ణ జయ జగత్పూర్ణ, జయ చక్రధౌరేయ జయ జగద్గేయ, జయ చక్రధౌరేయ జయ జగద్గేయ. గపని స స స స సని స గరి సని స. జయ విహంగతురంగ జయ కృపాపాంగ, జయ విహంగతురంగ జయ కృపాపాంగ, జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య, సాక్షాత్కరించి మా చనువు పాలించి, సాక్షాత్కరించి మా చనువు పాలించి, రక్షింపు మము చాల రాజగోపాల, రక్షింపు మము చాల రాజగోపాల. జయ రాజగోపాల జయ దయాశీల, జయ
రాజగోపాల జయ దయాశీల జయ శేషపణితల్ప జయ నిర్వికల్ప జయ భక్తమందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష ఫణితల్ప వశీవదాన్యో గుణవాన్ రుజుశుచిః మృదుః దయాళుః మధురః స్థిరः సమः కృతీకృతజ్ఞః త్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతో దధిః. స్తోత్రరత్నంలో ఆళవందార్లు స్వామివారి యొక్క గుణగణాల్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే గుణైర్దాస్యముపాగతః అని లక్ష్మణుని యొక్క వచనామృతం. రామునియందు అతనికి అంత గౌరవం భక్తి కలగడానికి కారణమేమిటి అంటే రాముని యొక్క గుణగణాలు. భగవంతునికి ఉండేటువంటి గుణగణాలు ఎటువంటివి అన్నారు. వశీ అన్నారు. అందరినీ కూడా తన యొక్క వశంలో ఉంచుకునేవాడు. అంటే తన యొక్క వశం అంటే ఏదో ప్రకారంగా వశపరుచుకోవడం కాదు. తన యొక్క ఈనాడు విశేషంగా మంగాపురంలో ఆ పిల్లల గురువిని చేతపట్టుకుని అందరినీ కూడా సమ్మోహనపరుస్తున్నాడు కదా. అలా ఇతడు వశీ. అది మాత్రం కాదు, భక్తులకు అధీనంలో కూడా ఉండివాట భగవంతుడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కదా. భక్తపరాధీన అని భగవంతుడు చెప్పుకుంటాడు. ఎందుకంటే భక్తులంటే అంత ఇష్టం. అది కూడా మనసా వాచా కర్మణ ఎల్లప్పుడూ తను నమ్ముకున్నటువంటి భక్తుల యందు భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఒక వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. అంచేత భక్తులకు అధీనంలో ఉండేవాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వదాన్య అంటే దానశీలుడు. ఎటువంటి దానం అంటే మనం భగవంతుడికి 1 రూపాయి సమర్పిస్తే భగవంతుడు మనకు 100 రూపాయలు ఇస్తాడు. మనం భగవంతుణ్ణి ఒక్కసారి నమస్కరిస్తే భగవంతుడు మనకు సకల విధమైనటువంటి ఒక సౌభాగ్యాన్ని కలిగిస్తాడు. భగవంతుని యొక్క దేవాలయానికి వెళ్ళడానికి 10 అడుగులు ముందుకేస్తే భగవంతుడు 100 అడుగులు ముందుకేసి మనల్ని అనుగ్రహిస్తాడు. అది కదా భగవంతుని యొక్క సౌలభ్య గుణం. అది కదా భగవంతుని యొక్క వాత్సల్య గుణం, సౌశీల్య గుణం, స్వామిత్వం కదా. అలా వదాన్య అన్నారు. అంటే దానశీలు. అది మాత్రం కాదు, గుణవాన్ అంటే సౌశీల్యమనేటువంటి గుణాన్ని కలవాడు భగవంతుడు. సౌశీల్యం అంటే ఎటువంటిదంటే సుశీలతాయా భావ సౌశీల్యం అన్నప్పుడు మహత మందైస్సహ నీరంధ్ర సంశ్లేష అన్నారు. అంటే ఎంతో ఒక ఉన్నతంగా ఉన్నా కూడా, ఉత్కృష్ట స్థానంలో ఉన్నా కూడా కింద దిగి అందరితో పలకరించేటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉండడమే సౌశీల్యం అన్నమాట. అలనాడు రామభద్రుడు, అలాగే శ్రీకృష్ణుడు కూడా ఎంతో చక్కగా అందరితో కలిశారు. వేదాంత దేశికుల వారు దయాశతకంలో నిషాదానాం నేత కపికులపతి కాపి శబరీ కుచేల కుబ్జాసా వ్రజ యువతయో మాల్యకృతి అమీషాం నిమ్నత్వం వృషగిరిపతేరున్నతిమపి ప్రభూతై శ్రోతోభి ప్రసభమనుకంపే శమయసి స్వామి నిషాదానాం నేత. గుహునితో సఖ్యం. గుహుడు ఎటువంటి వాడు? అతడు నిషాదుడు. అటువంటి వానితో సఖ్యాన్ని పెంచుకున్నాడు భగవంతుడు. నిషాదానాం నేత. కపి కులపతి సుగ్రీవుడితో సఖ్యం. కాపి శబరి, శబరిని శబరీమోక్ష సాక్షిభూతాన్ని శబరిని అనుగ్రహించాడు. కుచేల కృష్ణుడు. ఆ కుచేలను ఎలా అనుగ్రహించాడో అతను ఇచ్చినటువంటి ప్రీతితో ఇచ్చినటువంటి చిరిగిన గుడ్డలో దాచిపెట్టబడినటువంటి అటుకుల్ని తిని అతన్ని సంతోషపరిచాడు. వ్రజయువతయ ఏమీ తెలియనటువంటి జ్ఞానహీనులైనటువంటి కుడి ఎడమ తెలియనటువంటి ఆ గోపికల యందు భగవంతుడు ఎంత ఒక